Hello all, I'm Dr. Alekia, Senior Embryologist from Avira Fertility Hospitals, Secunderabad branch andi. ఇవాళ మనం IVF మరియు ICSI అంటే ఏంటి, దాంట్లో డిఫరెన్సెస్ ఏంటి, ఏది బెనిఫిషియల్ అనేది తెలుసుకుందాము. మామూలుగా IVF అంటే అందరికీ తెలుసు, దాన్ని మనం ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అని అంటామన్నమాట. సో ఈ IVF అనేది ఎలా చేస్తాము? సో మామూలుగా ఈ ఫీమేల్ స్టిమ్యులేషన్ పార్ట్కి వచ్చేసి అంటే మనము IVFలో కానీ ICSIలో కానీ ఈ స్టిమ్యులేషన్ పార్ట్ అనేది సేమ్ ఉంటుందండి. స్టిమ్యులేషన్ అంటే మీ అందరికి తెలుసు ఏంటంటే మనం కొన్ని మెడిసిన్స్ హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చేసి మల్టిపుల్ ఎగ్స్ గ్రో అయ్యేలాగా చేస్తామన్నమాట. ఆ ఎగ్స్ గ్రో అయిన తర్వాత దాన్ని పికప్ అంటాం, ఊసైడ్ పికప్ అని అంటాం అనమాట. సో ఆ పద్ధతి ద్వారా మనము ఆ ఎగ్స్ అనేది బయటికి తీసుకొని IVF ల్యాబొరేటరీలో మనం దాన్ని ప్రాసెస్ చేసేసి ఒక బేబీ లాగా కన్వర్ట్ చేస్తామన్నమాట. సో ఈ IVF పద్ధతిలో కానీ ICSI పద్ధతిలో కానీ ఈ స్టిమ్యులేషన్ పార్ట్ అంతా సిమిలర్గా ఉంటుంది. మెడిసిన్స్ ఇచ్చి గ్రో చేయడము ఇదంతా సేమ్గా ఉంటుందన్నమాట. సో బయటికి తీసిన తర్వాత మనం ల్యాబొరేటరీలో ఏం చేస్తామంటే IVF ప్రొసీజర్లో ఈ ఎగ్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ఒక పెట్రీ డిష్ లాగా ఉంటుందన్నమాట. ఆ పెట్రీ డిష్లో దానికి కావాల్సిన మీడియా, దానికి కావాల్సిన పదార్థాలన్నీ యాడ్ చేసేసి ఆ ఎగ్స్ చుట్టూరా మనము స్పర్మ్స్, ఆ రోజు హస్బెండ్ శాంపుల్ ఇస్తారు కదా, ఆ స్పర్మ్స్ అంతా మంచిగా వాష్ చేసేసి ఆ ఎగ్ చుట్టూ ఒక మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ అనేది వదిలేస్తాం అనమాట. చుట్టూరుగా ఇట్లా వదిలేస్తాం. దాని తర్వాత ఇది ఒక న్యాచురల్ సెలెక్షన్ పద్ధతి ద్వారా ఆ ఎగ్ ఏం చేసుకుంటుందంటే ఒక న్యాచురల్ సెలెక్షన్ పద్ధతి ద్వారా ఒక మంచి ఫలితమైన స్పర్మ్ ఏదైతే ఉంటుందో ఆ స్పర్మ్ని దానిలోకి ఎగ్ అనేది పెనిట్రేట్ చేసుకుంటుంది. ఆ పెనిట్రేషన్ జరిగిన తర్వాత ఒక పిండం లాగా తయారయ్యి తర్వాత మనం ఒక బేబీ లాగా ఫామ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి IVF ప్రొసీజర్ అనమాట. ఇదంతా ఒక న్యాచురల్ సెలెక్షన్ ద్వారా జరుగుతుంది. మనం ICSIలో ఏం జరుగుతుంది? ICSI అంటే ఏంటి? ICSI అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అని అంటామన్నమాట. ఈ పద్ధతిలో మనకి ఏమవుతుందంటే సేమ్ ఇదే స్టిమ్యులేషన్ పార్ట్ జరిగిన తర్వాత మనం ఎగ్స్ అనేది తీసుకున్న తర్వాత IVF ల్యాబొరేటరీలో మన ఎంబ్రియాలజిస్ట్ ఏం చేస్తారంటే సో మామూలుగా ఒక స్పర్మ్, మంచి స్పర్మ్ ఒకటి హస్బెండ్ శాంపిల్ ఇచ్చిన తర్వాత దాన్ని వాష్ చేసుకొని ఒక మంచి మార్ఫలాజికల్గా కానీ మొటిలిటీ వైజ్గా బెస్ట్ ఉన్న స్పర్మ్ మన ఎంబ్రియాలజిస్ట్ సెలెక్ట్ చేస్తారనమాట. సో ఎంబ్రియాలజిస్ట్ సెలెక్ట్ చేసేసి ఆ స్పర్మ్ అనేది ఒక సింగిల్ ఎగ్లోకి మనకి ఇంజెక్ట్ చేస్తారు. ఇంజెక్ట్ చేసిన తర్వాత దాన్ని ఇంక్యుబేటర్లో పెట్టేస్తారనమాట ఫర్దర్ కల్చర్ కోసం. పెట్టిన తర్వాత అది మనం మంచిగా ఒక పిండం ఎంబ్రియో లాగా ఫామ్ అయ్యి దాని తర్వాత మనం దాన్ని ఫ్రీజ్ చేసి మళ్ళీ గర్భాశయంలో వేయడం జరుగుతుందన్నమాట. సో ఈ IVFకి ICSIకి ఏంటి డిఫరెన్స్, ఏది బెనిఫిషియల్? మామూలుగా IVF అనేది ఒక న్యాచురల్ సెలెక్షన్ అండి. సో దీంట్లో ఏంటంటే ఒక్కొక్కసారి కొంతమంది పేషెంట్స్కి మనకు ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ అనే ప్రాసెస్ జరగడం జరుగుతుంది. కానీ ICSIలో ఏంటంటే ఆ ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ ప్రాసెస్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే మనం మార్ఫలాజికల్గా అంటే మనం చూడ్డానికి ఏదైతే బెస్ట్ స్పర్మ్ ఉంటుందో దాన్ని తీసి ఇంజెక్ట్ చేస్తాం. ఇందులో కంపారిటివ్గా ఏంటంటే ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ ఛాన్సెస్ అనేవి తక్కువ అనమాట. సో కంపారిటివ్గా టెక్నాలజీ వైజ్గా ICSI అనేది చాలా బెటర్ ప్రొసీజర్ దెన్ IVF అనమాట. సో మేము అందుకే మ్యాక్సిమం ICSI అనేదే పేషెంట్స్కి అడ్వైస్ చేస్తూ ఉంటాము. సో థ్యాంక్ యూ అండి.